అందరికీ నమస్తే. నేను మీ రియల్ ఎస్టేట్ భాషాబాయ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, తగ్గుతుందా పెరుగుతుందా, ఇదే ఆలోచన మీ అందరిలో ఉంది. సో నేను మీ ముందుకి ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కోబోతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. హైదరాబాద్లో ఫ్లాట్లు అనేవి కొంచెం స్తబ్దతగా ఉంది అని చెప్పేసి కొందరు అంటుంటే, అసలు రేట్లు తగ్గించలేమని చెప్పేసి బిల్డర్లు అంటున్నారు. సో బిల్డర్లకి కొనే వాళ్ళకి కస్టమర్లకి ఇక్కడ ఇదే వ్యత్యాసం ఉంది. వాళ్ళేమో రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు, మేము పాత రేటు ఎకరం 100 కోట్లు ఉన్నప్పుడు ల్యాండ్లు కొన్నాము, సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయింది, సో ఇంత రేటుకి అయితేనే మేము అమ్మగలని చెప్పేసి బిల్డర్లు అంటే, లేదు రియల్ ఎస్టేట్ అంత పడిపోయింది, ఇక మీ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేరు, ఓవర్ ఇన్వెంటరీ ఉంది, మేము తక్కువ రేట్లు అయితేనే కొంటామని చెప్పేసి కస్టమర్స్ అంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు అయితే పెరిగినాయి, ల్యాండ్ రేట్లు పెరిగినాయి, కన్స్ట్రక్షన్ కాస్టులు పెరిగినాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి. సో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉండడం వల్ల ప్లాట్లు కూడా కొంచెం స్లోగా వెళ్ళాయి కాబట్టి, సో బిల్డర్స్ కూడా రేట్లు తగ్గించిన పరిస్థితి ఉంది, కస్టమర్లే ఒక అడుగు ముందేసి కొనాల్సిన పరిస్థితి ఉంది. సో ఎందుకంటే ఆల్రెడీ మొత్తం మోగింది 100 కోట్ల ఎకరం అని. సో దానివల్ల సిటీ సరౌండింగ్స్లో ఫ్లాట్ కొనాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది, పాకెట్ రీచ్ అవ్వట్లేదు. ఏదైతే ఐటీ కంపెనీస్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనడం అనేది జనరల్గా మామూలుగా రియల్ ఎస్టేట్ ఉన్నా లేకపోయినా ఫ్లాట్లు అనేవి కామన్గా సేల్ అవుతూనే ఉన్నాయి. సో కొత్త రేట్లు వచ్చిన వల్ల కొంత డిస్టర్బ్ అయింది మార్కెట్. ఇప్పుడు అయితే సజావుగా సమానంగా నడుస్తూ ఉంది. సో సిటీలో ఎక్కడ చూసినా కానీ 50,000 నుంచి 2,50,000 గజం రేటు ఉండడం వల్ల, సో గజం రేటుకి కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా మియర్లీ 2,500 3,000 రూపాయలు ఉండడం వల్ల మినిమము ఎస్ఎఫ్టీ 5,000 లేకుండా ఫ్లాట్ దొరకకపోవడం వల్ల మినిమం 50 లక్షలు అంటే 1000 ఎస్ఎఫ్టీ మినిమం. 2 బెడ్రూము, 3 బెడ్రూమ్ వచ్చేసరికి 1,500 ప్లస్ ఎస్ఎఫ్టీలతో అంటే 75 లక్షల రూపాయలు, 50 నుంచి 75 లక్షల రూపాయలు మినిమం ప్రైస్ సిటీలో. అంటే ఓల్డ్ సిటీ దగ్గర ఇట్లా అంటే సిటీలో కూడా మినిమం అంటే 2 బెడ్రూమ్ ఫ్లాట్లు అనేవి కొంత ఈ రోజుల్లో తక్కువ సేల్ అవుతున్నాయి. సో మినిమం 50 లక్షల నుంచి 75 లక్షలు తక్కువ ఎక్కడ కూడా దొరకని, 50 లక్షల లోపు అయితే హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఫ్లాట్ దొరకని పరిస్థితి ఉంది. సో 2 బెడ్రూము 1000 ఎస్ఎఫ్టీ, 75 అంటే 1,500 ఎస్ఎఫ్టీ, 75 లక్షల లోపల ఎక్కడ ఫ్లాట్ దొరకలేని పరిస్థితి ఉంది. సో దానికి కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన భూము, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కాస్టులు పెరిగిపోవటము, మెటీరియల్ కాస్టులు పెరిగిపోవటము, లేబర్ కాస్టులు పెరిగిపోవటము. సో ఏదేమైనప్పుడు కూడా ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి 2 పిల్లలు, ఒక పాప బాబు ఉంటారు కాబట్టి సిటీలో ఎలాగా హైదరాబాద్కి వచ్చారు కాబట్టి ఒక ఇల్లుంటే ఒక గౌరవం ఉంటుంది కాబట్టి తప్పకుండా కొనుక్కోవాల్సిందే. బ్యాంక్స్ కూడా లోన్స్ మంచిగా ఇస్తున్నాయి కాబట్టి బ్యాంక్స్ లోన్స్ తీసుకొని కొనుక్కోండి. సో ప్రస్తుతం అయితే కొన్ని లొకేషన్లో నేను చెప్తాను, ఏ లొకేషన్లో మీరు ప్లాట్లు కొనుక్కోవాలో కూడా నేను కొన్ని బడ్జెట్లు చెప్తాను. సో ఆ బడ్జెట్లు బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. సో హైదరాబాద్ సిటీ అనగానే లగ్జరియస్ నగరంగా ఎప్పటి నుంచో నిజాములు కానివ్వండి, కులూ కుతుబ్ షా లాంటి రాజులు, నిజామ్స్, సో ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ రెడ్డి గారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, కేసీఆర్ గారు అనుకోండి, సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ సిటీని డెవలప్ చేసిందే. సో ఇది ఇండియాకి మధ్యలో ఉండడం వల్ల, సెంటర్ పాయింట్లో ఉండడం వల్ల అన్ని స్టేట్ల నుంచి కానివ్వండి, ఇటువైపు సౌత్ నుంచి ఆంధ్ర కానివ్వండి, తర్వాత ఒరిస్సా కానివ్వండి, తర్వాత చెన్నై, బెంగళూరు, కర్ణాటక, ప్రతి స్టేట్ నుంచి ఇటువైపు నార్త్లో తీసుకుంటే మహారాష్ట్ర కానివ్వండి, ఇటువైపు ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఇట్లా అన్ని స్టేట్ల నుంచి హైదరాబాద్ మంచి కూల్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, సరే భూకంపాలు రావు కాబట్టి ఇక్కడే ఉండడానికి, ఇక్కడే జీవించడానికి ఇది కాస్మోపాలిటన్ సిటీ. ఎవరైనా కొంచెం తెలంగాణగానే కొంత మంచి వాళ్ళు ఉంటారు, అందరినీ కూడా గౌరవిస్తారు, ఇక్కడ ఎలాగైనా బతికేయచ్చు అనే దాని మీద ఒకసారి హైదరాబాద్ వాతావరణం గాలి పిలిస్తే ఎవరు కూడా వెనకబోరు. సో అలాంటి వాతావరణం, అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, ఇక్కడ కూడా పెద్ద గొడవలు ఏమి అవ్వవు. సో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇక్కడే అందరూ కూడా రావడానికి ఉంటారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం లో ఫ్లాట్ సెల్లింగ్ అనేది నియర్లీ చాలా బాగుంటుంది. నియర్లీ
ఒక 10,000 ఫ్లాట్లు అయితే సంవత్సరంకి సేల్ అవుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ రేట్ నడుస్తున్నాయి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా రేట్, నేను చెప్పిన రేట్లు దగ్గర అటు ఇటుగా ఉండొచ్చు, మరి ఇట్లనే అనుకోకండి, కొంచెం అటు ఇటుగా వెళ్ళండి. సో బ్యాంకింగ్లో కంపల్సరీగా లోన్స్ మాత్రం ఇస్తున్నారు. సో మనము ఇటు నుంచి తీసుకుందాము, హైటెక్ సిటీ వైపు నుంచి చూసుకుందాము. ఇప్పుడు లగ్జరియస్గా నగరం అనేది మనకు డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ హైటెక్ సిటీలోనే కొంత రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు ఎక్కువ సేల్ అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా మీకు ఓల్డ్ సిటీలో కానివ్వండి, ఇటువైపు ఉప్పల్ నుంచి కానివ్వండి, ఇటువైపు ఎల్బీ నగర్ నుంచి కానివ్వండి, ఇటువైపు కోంపాల్ నుంచి కానివ్వండి, ఇటువైపు గట్కేశ్వర వైపు నుంచి కానీ ఎవరైనా సరే ఐటీ చదువుకున్న పిల్లలందరూ కూడా హైటెక్ సిటీకి వచ్చేస్తున్నారు ఉద్యోగాల కోసం. సో గత 10 సంవత్సరాల నుంచి ఎవరు చదివినా కానీ ప్రతి ఇంట్లో ఇంజనీర్ చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అడ్డా ఏదంటే మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా, కోకోపేట. సో ఈ మొత్తం ఎవరు చెప్పినా కానీ ఈ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్లోనే ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ కావాలి అంటే కంపల్సరీగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఈ లొకేషన్లోనే ఉండాల్సి వస్తుంది. ఆఫీసులో ఎంప్లాయీస్ ఉండాల్సి వస్తుంది. సో సరౌండింగ్స్ ఇంకా కోకాపేట కానివ్వండి, తర్వాత పుప్పాలు కూడా, మణికొండ, షేక్పేట్ ఈ లొకేషన్లో, కుక్కట్పల్లి ఈ లొకేషన్లోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో ఈ లొకేషన్లో ఏ రేట్లు నడుస్తున్నాయి. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్స్కి అందరికీ కూడా, పెద్ద పొలిటీషియన్స్కి, సినిమా ఇండస్ట్రీస్కి వీటన్నిటి కూడా అడ్డా ఏంటంటే జూబ్లీహిల్స్. సో జూబ్లీహిల్స్లో కూడా ఎక్కడ ఫ్లాట్లు కట్టినా వెంటనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో వెంటనే వెళ్ళిపోతుంటుంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో అతి అందమైన ప్రాంతము, పెద్ద పెద్దలో ఉండేవాళ్ళు పొలిటీషియన్స్ ఉండే ప్రాంతము మనకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ప్రస్తుతము ఆకాశతరంలాలు కడుతుంది డిఎస్ఆర్ వరల్డ్ అని. సో 16,000 17,000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎస్ఎఫ్టీ 16,000 17,000 రూపాయలు మినిమము కోట్ చేస్తున్నారు. సో అది ఎక్కడంటే రామానాయుడు స్టూడియో కింద డిఎస్ఆర్ వరల్డ్ ఉంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. రామానాయుడు స్టూడియో కింద జూబ్లీహిల్స్ అంటే ఫిలింనార్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్టు. దాంట్లో చాలా అంటే 16,000 17,000 ఎస్ఎఫ్టీ అంటే దగ్గర మీకు ఎకరంలో కన్స్ట్రక్ట్ చేస్తే ఎంతైతే ఏరియా వస్తుందో అంత దగ్గర అంత ఏరియా వస్తుంది అనమాట. సో అలాంటి ఆకాశంలాలు మనకి సిటీ జూబ్లీహిల్స్లోనే దొరుకుతున్నాయి. సో అదేవిధంగా 6,000 7,000 ఎస్ఎఫ్టీ రాయదుర్గంలో మనకి రాఘవ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు 6,000 7,000 ఎస్ఎఫ్టీ. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ స్పేస్ మార్వెల్ కానివ్వండి, నానక్రమగూడ పుప్పాలగూడల్లో, తర్వాత అప్పన్న జనాన్ కానివ్వండి, తర్వాత సుఖీ కానివ్వండి, తర్వాత రఘురామ్ ప్రదీప్ వ్యూ కానివ్వండి, ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి ఈ సరౌండింగ్స్లో మీకు క్యాండియర్ కానివ్వండి, ఇటు సాస్ కానివ్వండి, తర్వాత కోకాపేటలో గర్ కానివ్వండి, తర్వాత ఇట్లా చాలా ప్రాజెక్టులు ఆకాశంలో ఎవరైతే మెయిన్ గేటెడ్ కమ్యూనిటీస్, హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ ఎక్కువ మీకు రన్ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్లో రెడీ టు ఆక్యుపైస్ ఉన్నాయి. సో ఇక్కడ దగ్గర మీకు నానక్రామ్ కూడా సరౌండింగ్స్లో 10,000 9,000 నుంచి 10,000 వరకు ఎస్ఎఫ్టీ నడుస్తుంది. సో స్టార్టింగ్లో ఉన్న ప్రాజెక్టులు అయితే 8,000 రూపాయలు ఇక్కడ ఎక్కడైనా సరే గచ్చిబౌలి సరౌండింగ్స్లో మినిమం. సో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ మహబూబ్ భూజాన్ ఉంది. ఇక్కడ ఇట్స్ ఏ సెలబ్రిటీ గేటెడ్ కమ్యూనిటీ. సో ఇది ఆల్రెడీ 2018లోనే 18లో స్టార్ట్ అయ్యి 17లో స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2023కి ఆక్యుపేషన్లోకి వచ్చింది. దగ్గర దీంట్లో మొత్తం ఆక్యుపై చేశారు. ఇదే ఇక్కడ మహబూబ్ భూజా అని చెప్పేసి ఇప్పుడు మనకు నాలెడ్జ్ సిటీలో ఉంటుంది, హైటెక్ సిటీకి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ మధ్యలో. సో రాయదుర్గం మెట్రో స్టేషన్కి దగ్గరలో ఇదే కాస్ట్లీస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎస్ఎఫ్టీ ఇక్కడ 28,000 రూపీస్ వెళ్తుంది. దీంట్లో మినిమం ఎస్ఎఫ్టీ 2,600 ఎస్ఎఫ్టీ, మ్యాక్సిమం ఎస్ఎఫ్టీ 6,000 ఎస్ఎఫ్టీ అనమాట. ఇక్కడ 28,000 నడుస్తుంది. ఇక్కడ డిఎస్ఆర్ 1 అనేది కూడా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇక్కడ కూడా దగ్గర 16,000 17,000 రూపాయలు ఎస్ఎఫ్టీ నడుస్తుంది. ఈ రెండింటిలో ఆల్రెడీ ఆక్యుపై అయినాయి, కానీ రీసేల్ కావాలంటే దొరకాలంటే కొంచెం కాస్ట్లీస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అది. సో మనకి ఇది ఎందుకు నేను మీకు కంపారిజన్ చేయడానికి,
కొత్తగా ఇప్పుడు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఆక్యుపైయింగ్ చేసిన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో 28,000 రూపాయల ఎస్ఎఫ్టీ కూడా 27,000 రూపాయల ఎస్ఎఫ్టీ కూడా మనకు ముంబైలో 50,000 70,000 కూడా అమ్ముతూ ఉంటారు మామూలుగా. రీచ్ అయిపోతున్నామని చెప్తున్నాను నేను. సో ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా రేట్లు ఉన్నాయి. సో దానికి దగ్గరగా ఉన్నటువంటి కాజాగూడ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, తర్వాత నానక్రామ్గూడ, గచ్చిబౌలి, తర్వాత శేర్లింగంపల్లి, తర్వాత ఇటు కొత్తగూడ, కొండాపూరు, మాదాపూరు ఇట్లాంటి లొకేషన్లో ఆల్రెడీ, తర్వాత పుప్పాలగూడ, కోకాపేట, గండిపేట, ఇటువంటి నార్సింగి, మంచిరేవుల ఈ లొకేషన్లో మీకు 10,000 నుంచి 9,000 వరకు ఎస్ఎఫ్టీ నడుస్తుంది. ఇక్కడ కూడా మైహూమ్ అవతార్ ఇట్లాంటి వాటిలోనైతే మీకు 10,000 11,000 రూపాయలు 12,000 రూపాయలు చెప్తున్నారు. సో ఇది ఈ ఐటీ జోన్లో ఎక్కడ చూసినా కానీ మీకు స్టార్టింగ్లో అయితే 8,000 రూపాయలు, కన్స్ట్రక్షన్కి వచ్చింది అయితే 12,000 రూపాయలు, రెడీ టు ఆక్యుపై మైహూమ్ భూజాలు అయితే 28,000 రూపాయలు 27,000 రూపాయలు ఇట్లా మీకు ఎస్ఎఫ్టీ రేట్ దొరకవచ్చు. ఇక కొంచెము మీకు ఇంకా తక్కువ రేట్లో కావాలి అంటే మీకు పటాన్ చెరువు, ఇటు శేర్లింగంపల్లి వెళ్ళారు కాబట్టి బిహెచ్ఎల్, ఇటు మియాపూరు, ఇటువైపు మీకు పటాన్ చెరువు లొకేషన్ కానివ్వండి, ఇటు కొల్లూరు కానివ్వండి, ఇటువైపు నల్లగండ్ల, కొంచెం ముందుకెళ్తే ఇటువైపు నల్లగండ్ల కానివ్వండి, శేర్లింగంపల్లి కానివ్వండి, తర్వాత తెల్లాపూరు, ఉస్మాన్ నగర్ కానివ్వండి, తెల్లాపూర్ కానీ, గోపాలపల్లి కానివ్వండి. ఇక్కడ విప్రో అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా 7,000 నుంచి 8,000 వరకు ఎస్ఎఫ్టీ రన్ అవుతున్నాయి. సో అట్లనే ఔటర్ రింగ్ రోడ్లో మీకు తీసుకుంటే కొల్లూరు, వెలిమల, ఈదుల్ నాగులపల్లి ఇక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయి. సో అక్కడ కూడా మీకు 6,000 5,000 పైనే ఎస్ఎఫ్టీ రేట్లు ఉన్నాయన్నమాట. సో మీకు తక్కువ రేట్లో కావాలంటే, ఇంకా తక్కువ రేట్లో కావాలంటే ఇప్పుడు 50 లక్షలు 40 లక్షలు కావాలి అంటే ఇస్నాపూరు, ముత్తంగి దిగ్గానే ఇస్నాపూర్లో కొన్ని రాంకీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాంకీ కానివ్వండి, తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అంటే మిడిల్ క్లాస్ రేంజ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పటాన్ చెరువు నుంచి లెఫ్ట్ సైడ్కి మన ముంబై హైవేలో రామ్కీ కానివ్వండి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి 50 లక్షలకు 60 లక్షలలో మీకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది. సో అట్లనే ఇట్లా మీకు వచ్చేసరికి మీకు గాజుల రామారం 60 లక్షలు, కుక్కట్పల్లి బ్యాక్ సైడ్కి ఏదైతే గాజుల రామారం, సూరారం, జీడిమెట్ల ఈ లొకేషన్స్లో మీకు 70-60 లక్షల్లో అక్కడ ఎస్ఎఫ్టీ 5,000 నుంచి 6,000 7,000 వరకు కూడా మీకు దొరుకుతుంది అనమాట. బాచ్పల్లి, తర్వాత ఇట్లా ఈ బాచ్పల్లి రోడ్డు ఏదైతే మియాపూర్ బాచ్పల్లి రోడ్లో ఒక 7,000 రూపాయలు 7,500 6,000 నుంచి ఉంటాయన్నమాట మియాపూరు ఇట్లా. సో ఇక్కడ మనకి కుక్కట్పల్లి మెయిన్ తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కుక్కట్పల్లి కానివ్వండి, జీడిమెట్లు కానివ్వండి, బాల్నగర్ కానివ్వండి, ఎస్ఆర్ నగర్ కానివ్వండి ఇట్లా ఈ లొకేషన్లో మనకు 6,000 7,000 8,000 రూపాయలు ఎస్ఎఫ్టీ నడుస్తూ ఉంది. సో మీకు ఔటర్ రింగ్ రోడ్ బాచ్పల్లి అటు ముందుకెళ్ళిపోతే మల్లంపేట కానివ్వండి, తర్వాత గండిమైసం కానివ్వండి, తర్వాత ఇటువైపు ఈ లొకేషన్లో ఒక 50 లక్షల్లో మీకు ఔటర్ రింగ్ రోడ్ లోపలనే మీకు ఒక 5,000 6,000 రూపాయల్లో ఎస్ఎఫ్టీ దొరుకుతుంది. సో మీకు ఇటువైపు వచ్చినట్టయితే ఇంకా మీకు తక్కువ రేట్లో కావాలంటే ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉన్న మీకు ఇట్లా మన కాటేదాను, బాలాపూరు, లేకపోతే కాటేదాన్ కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి. ఇప్పుడు శంషాబాద్ అనేది కూడా బాగా ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఈ రోడ్ ఏదైతే మనకి పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే ఉంది కాబట్టి శంషాబాద్లో కూడా ఇప్పుడు అపర్ణ కానివ్వండి, ప్రెస్టేజ్ కానివ్వండి, మంత్రి కానివ్వండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద బెంగళూరు కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి రేట్లు అనేవి బాగా ఎక్కువనే ఉన్నాయి. 8,000 రూపాయలు 9,000 రూపాయలు చెప్తున్నారు ఇక్కడ కూడా. అంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ శంషాబాద్ దగ్గర. ఇప్పుడు చంద్రాయణ గుట్ట కానివ్వండి, తర్వాత ఇటువైపు చూసుకుంటే మనకి ఆరామ్ గారి దగ్గర నుంచి కానివ్వండి, అంటే ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉన్నా కానీ గేటెడ్ కమ్యూనిటీలు చాలా పెద్ద పెద్దవి వస్తున్నాయి అన్నమాట. సో ఈ రోడ్ పివి నరసింహరావు హైవే దిగ్గానే బ్రిడ్జి దిగ్గానే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా R1 జోన్లో ఉండడము. సో ఇక్కడ కూడా 6,000 7,000 8,000 రూపాయలు ఎస్ఎఫ్టీ రేటు చెప్తున్నారు. ఇక మీకు ఓల్డ్ సిటీలోకి వెళ్ళినట్టయితే చంద్రాయణగుట్ట కానివ్వండి, బాలాపూర్ కానివ్వండి, ఇట్లా బర్కాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం ఒక 50 లక్షల్లో మనకు ఇక్కడ తుక్కుగూడ వెళ్ళిన దాకా కూడా కొంచెం మనకు 50 లక్షలు అట్లా దొరకవచ్చు. వనస్థలీపురం కానివ్వండి, ఇట్లా ఉప్పలు, ఎల్బీ నగర్ ఇట్లా కూడా ఒక 50-60 లక్షల్లో కూడా
మీకు ఫ్లాట్లు దొరుకుతాయి అన్నమాట. సో అప్రాక్సిమేట్లీ మినిమం 50 లక్షల నుంచి మీరు పైన పెట్టుకుంటే కానీ ఫ్లాట్ దొరకవచ్చు. గమ్మత్తైన విషయం ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు అయితే మీకు ఇటువైపు చాలా తక్కువ రేటుకి వస్తాయన్నమాట. హైదరాబాద్ సిటీలో 25 లక్షల గురించి 20 లక్షలు కూడా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు పోయి ఆ రోజుల్లో 900 ఎస్ఎఫ్టీలు 800 ఎస్ఎఫ్టీలు ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ అనగానే మనకు 25 రూపాయలకు భోజనం దొరుకుతుంది, 5,000 రూపాయల భోజనం దొరుకుతుంది. అట్లనే హైదరాబాద్లో మీకు కుక్కట్పల్లిలో కానివ్వండి, ఇట్లా మణికొండ ఈ లొకేషన్లో కానివ్వండి, ఐటీ ఉన్న మయ్యాపూర్ కానివ్వండి, బ్యాక్ సైడ్ బాచ్పల్లి కానివ్వండి, పాత లేఅవుట్లో పాత అపార్ట్మెంట్స్ ఉంటాయి. మీకు 20-25 లక్షలకు కూడా వస్తాయి కంపల్సరీగా. మీరు ఫస్ట్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న ఎంప్లాయీస్ అయితే ఓల్డ్ అపార్ట్మెంట్ కొనుక్కోండి. ఒక 20-25 లక్షల్లో 900 ఎస్ఎఫ్టీ 800 ఎస్ఎఫ్టీల ఫ్లాట్ కూడా ఉంటాయి. సో కంపల్సరీగా అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో అపార్ట్మెంట్లకి అయితే మీరు చూడటమే, మనం చూసి వెతికి ఒక మంచిది చూసుకొని కొనుక్కొని ఇంకా తర్వాత మళ్ళీ కొనుక్కోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషను. సో దీంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఫ్లాట్ కొనుక్కోవడంలో ఇంకా ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంది, ఇంకా క్రిటికల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121 953 999. థ్యాంక్ యూ వెరీ మచ్.